ఎందుకు నువ్వు పాత జీవితానికి వెళ్తున్నావు? ఎందుకు చీకటిలోనికి ప్రవేశిస్తున్నావు? ఎందుకు ఆ చీకటిలో ఆ పాపిష్టి పనులకు ఆకర్షితమవుతున్నావు? క్రీస్తుని యందు జీవించాలి తప్ప లోకంలో ఉన్నటువంటి శరీర కార్యాలు నీలో జీవించకూడదు. అది నాశనమునకే దారితీస్తుంది. పాత జీవితం అది పాపిష్టి జీవితం. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. దేవుడు ఒక నూతన జీవితానికి అనుగ్రహించాడు. అనుగ్రహించినటువంటి దేవుని మరిచి, చేసినటువంటి కార్యములను మరిచి, ఆయన అద్భుతములను మరిచి నువ్వు పాత జీవితములకు వెనుకకు తిరిగి వెళుతున్నావు అంటే అది నాశనము, నరకము తప్ప మరొకటి ఏమి లేదు. ముందుకు సాగిపోతే, దేవుల్లో ముందుకు సాగిపోతే, రక్షించిన దేవుని వైపు నీ మనసు పెట్టు. నిన్ను విడిపించిన దేవుని వైపు నీ మనసును పెట్టు. నీ మనసు దేవుని వైపు ఉండాలి. నీ తలంపులు ఆయన మాట యందు నిలకడగా ఉండాలి. సాగుపో. క్రీస్తు కొరకు బ్రతుకు, క్రీస్తు కొరకు జీవించు.